హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేయాలన్నా, లేదా ఇంటికి అనుకోకుండా ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదన్నా బిర్యానీ చేయాలన్నా, లేదా అసలు వంట చేసే ఇంట్రెస్టే లేనప్పుడు అప్పటికప్పుడు ఏదన్నా ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఈ ఎగ్ బిర్యానీ అనేది మంచి ఆప్షన్ అండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి. చాలా చాలా బావుంటుందండి. ఎగ్ బిర్యానీ ప్రిపరేషన్ కూడా పెద్దగా టైం తీసుకోదండి. పావుగంట నుంచి 20 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్‌ని కనుక వ్యూ చేసినట్లయితే, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా తక్కువ టైంలో టేస్టీగా ఎగ్ బిర్యానీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి పావు టీ స్పూన్‌లో సగం కారం, అలానే పావు టీ స్పూన్‌లో సగం గరం మసాలా పౌడర్, దానితో పాటే చిటికెడు పసుపు, లైట్‌గా ఉప్పును వేసుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ను ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. ఎగ్స్ వేసే ముందు చిన్నిగా ఘాట్లు పెట్టుకోవాలండి చాకుతో. అలా పెట్టుకోవడం వల్ల మసాలా అంతా ఎగ్స్‌కి పడుతుంది. ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే మీదకు తూలిపోయే ఛాన్స్ ఉంటుంది. లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాసు రైస్ తీసుకుంటే ఈ బిర్యానీ మసాలా అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. అంటే పావు కేజీ రైస్ కంటే కొంచెం ఎక్కువ అన్నమాట. బిర్యానీ మసాలాలో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి చీలికల్లాగా కట్ చేసుకోండి. అలానే ఒక పచ్చిమిర్చి నార్మల్‌గా కట్ చేసుకొని వేసుకుంటే కారం అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అలానే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటి తీసుకున్నా. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకి ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుందండి. బాగా ఫ్రై అవ్వనవసరం లేదు. తర్వాత ఇలా మధ్యలో టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అటు ఇటు జరిపి. మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి. టొమాటోలు కూడా బాగా ముగ్గినవైతే టేస్ట్ అనేది బాగుంటుంది రైస్. అలానే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో ఉప్పును ఓన్లీ టొమాటోల మీద యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటోలు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఉప్పు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు వదిలేయాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు ఉల్లిపాయ ముక్కలతో యాడ్ చేశారనుకోండి, మనకి అడుగు అనేది త్వరగా అంటుకుపోతుందండి. అసలు బాగుండదు. ఉల్లిపాయ ముక్కలు కూడా అప్పుడు సరిగా వేగవు. అలా కాకుండా ఇలా టొమాటోలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈజీగా వేగిపోతుంది. ఇదనే కాదండి, మీరు నాన్ వెజ్ కర్రీ చేసినా, వెజ్ కర్రీ చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టొమాటోలతో యాడ్ చేస్తే మనకి అడుగు అనేది అంటుకోదు. ఇది 2 నిమిషాల తర్వాత అండి చూడండి మనకి టొమాటోలో కలర్ అనేది చేంజ్ అయిపోయింది. చాలా ఈజీగా మనకి ముక్కలు అనేది పేస్ట్ అయిపోతాయి. టమాటో ముక్కలు వేసిన వెంటనే మొత్తం కలిపేశారనుకోండి, ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయండి. సరిగా వేగవు, టేస్ట్ అనేది బాగుండదు. తర్వాత ఒక పావు కప్పు వరకు పెరుగుని తీసుకోవాలండి, కమ్మటి పెరుగు. దానిలోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, అలానే పావు టీ స్పూన్ వరకు కారం, దానితో పాటే పావు టీ స్పూన్లో సగం జీలకర్ర పౌడర్, అలానే పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. స్టార్టింగ్ ఆయిల్ ఒక 4 స్పూన్స్ వరకు యాడ్ చేశానండి. ఒకసారి పౌడర్స్ పెరుగు బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టొమాటో ముక్కల్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కలిపెట్టుకున్న పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దీనిలోంచి కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి.
2.5 గ్లాసుల వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న రైస్ 1.5 గ్లాస్ అండి. అది కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసుల వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నా. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1.5కి 3 గ్లాసుల వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకు సరిపోలేదు అందుకే యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ మనం ఎగ్స్‌లో వేసాము, టొమాటో ముక్కల్లో వేసాము, చూసుకుని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం కాడలు ఎక్కువ ఉండేలా చూసుకోండి బాగుంటుంది. అలానే కొంచెం పుదీనాను కూడా వేసుకోవాలి. పుదీనా అనేది ఆప్షనల్ మాత్రమేనండి. ఉంటే వేసుకోండి లేదంటే లేదు. మూత పెట్టుకుని ఎసరు బాగా మరిగించుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత దానిలోకి అరగంట ముందు నానబెట్టుకున్న రైస్‌ను యాడ్ చేసుకోవాలి. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే గంటన్న నానబెట్టాలండి రైసు. బాస్మతి రైస్ కాబట్టి హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. రైస్ యాడ్ చేసిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా వేసేసుకోవాలి. అలానే నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి. సగం చెక్క అయితే సరిపోతుంది. నాకు ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఒకసారి రైసు అలానే ఎగ్స్ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అలానే కొంచెం పుదీనా దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్‌ని పైన యాడ్ చేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దాన్నేమీ కదపకుండా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టించుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అదే నార్మల్ రైస్‌తో చేసేవాళ్ళైతే ఒక 3 విజిల్స్ పెట్టించండి సరిపోతుంది. తర్వాత 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇది 20 నిమిషాల తర్వాత అండి చూడండి మనకి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో ఎగ్ బిర్యానీ. టేస్ట్ అయితే మరి ఎక్సలెంట్ అండి. చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.